పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీలో గందరగోళం నెలకొంది. రాజుపాలెం మాజీ సర్పంచ్ మర్రి సుబ్బారెడ్డి సస్పెన్షన్కు దారితీసింది. సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాజీనామా చేశారు. సీనియర్ నేత సూరిబాబు నివాసంలో సమావేశమయ్యారు. వైసీపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఒత్తిడికి నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లికి పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు వెళ్లనున్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో భేటీ కానున్నారు. ఈ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామం అధిష్టానం దృష్టిలో ఉంది. కార్యకర్తల్ని, నాయకుల్ని అధిష్టానం తరఫున రీజనల్ కోఆర్డినేటర్ గారైన గౌరవనీయులైన వైవి సుబ్బారెడ్డి గారు పిలిపించారు. అందరూ వెళ్ళారు. కారణం, నిన్నటి దినాన 2010 నుంచి పార్టీకి సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తూ గణపురం సర్పంచ్గా ఉంటూ రాజుపాలెం మండలంలో పట్టున్నటువంటి వ్యక్తి మర్రి సుబ్బారెడ్డి గారు ఒక చిన్న కోఆప్షన్ విషయంలో 6 నెలలకు సంబంధించిన కోఆప్షన్ విషయంలో పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ ఇన్ఛార్జి గారు సస్పెన్షన్కు రికమెండ్ చేయటం అనేది చర్చనీయాంశంగా మారింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కరుడుగట్టిన పార్టీ కార్యకర్త అతను. ఈ విషయంపై ఇన్ఛార్జి గారు 4 కమిటీ వేసి నియోజకవర్గ పరిధిలోనే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం. అట్లా కాకుండా సస్పెండ్ చేయటంలో ఇవాళ అతనికి సంబంధించిన అనుచరులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కారణం, పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేయటం ఏమిటి? పార్టీలో బలంగా పనిచేసే వ్యక్తిని సస్పెండ్ చేస్తే స్థానికంగా రైట్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సత్తెనపల్లి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? వైసీపీలో రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా తాడేపల్లికి వెళ్ళి అధిష్టానం మీద ఒత్తిడికి నిర్ణయం తీసుకుంటున్నారు అనంటే నియోజకవర్గంలో సమన్వయం కొరవడిందా, లేకపోతే అధిష్టానం సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పట్టించుకోవడం లేదా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు ప్రస్తుత పరిణామాల మీద? ఎస్ మురళి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డికి అయితే ఊహించిన షాక్ అయితే తెలుస్తుంది. ఎవరైతే 2010 నుంచి పార్టీకి కష్టపడ్డారో మర్రి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయడంలో అయితే ఒక దెబ్బతో అంటే ఒక్కసారిగా అంతర్గత విభేదాలు కూడా అయితే బయటకు వచ్చినాయి. పార్టీ కోసం ఎంతో కష్టపడి మేము పనిచేస్తుంటే మమ్మల్ని ఒక వర్గానికి ముద్ర వేసి మమ్మల్ని పక్కన పెడుతున్నారని కూడా అయితే కొంతమంది నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అలాగే నిన్న మర్రి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే మర్రి సుబ్బారెడ్డి వర్గానికి సంబంధించిన కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఎప్పటి నుంచో మర్రి సుబ్బారెడ్డి పనిచేస్తున్నారని కూడా వారైతే రాజీనామాలు అయితే వారి పదవులకైతే రాజీనామాలు చేసినట్టు కూడా అయితే మనం నిన్న చూసాము. అయితే అధిష్టానం కూడా ఇప్పటికే వారి రాజీనామాలు ఎందుకు చేశారు ఏంటనేది అయితే మాత్రం ఒకసారి పిలిపించి మాట్లాడాలని అయితే ఈ రోజు అయితే ఎంపీటీసీలు అయితే తాడేపల్లికి రావాలని అయితే రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి అయితే మాత్రం వారిని పిలిపించి మాట్లాడుతున్నారైతే ఇక్కడ ఉన్న సమాచారం అయితే తెలుస్తుంది మురళి మనకి. ఎస్, వారు ఏం చెప్తున్నారు? నిజంగా సర్పంచులు అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నారనేటువంటి మాట. సీనియర్ నేత సూరిబాబు నివాసంలో సమావేశమవుతున్నారు. అసలు వాళ్ళ వెర్షన్ ఏంటి? ఇంతమంది ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి సత్తెనపల్లిలో వచ్చింది అని అంటే దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో కూడా భేటీకి సంబంధించి కూడా వారు భేటీ అవ్వబోతున్నారు అనేటువంటి మాట. అంటే సమన్వయకర్తలు కావచ్చు, లేకపోతే సీనియర్ నేతలు కావచ్చు, ఇంత జరుగుతున్నప్పటికీ ఏం చేస్తున్నారు అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది. సత్య, దీని మీద ఏంటి? ఎస్ మురళి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాత్రం సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలుగా అయితే తీసుకుంటున్నారని కూడా వైఎస్ఆర్సీపీ ఎవరైతే రాజీనామా చేశారో ఆ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కూడా మండల పార్టీ అధ్యక్షులకి వారి పదవులకు మాత్రం నిన్న రాజీనామా చేయడం అయితే కూడా జరిగింది. అయితే వారు ఎందుకు రాజీనామా చేశారు ఏంటంటే మర్రి సుబ్బారెడ్డి రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కీలక నాయకుడు. గత ప్రభుత్వంలో కూడా మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా అయితే పనిచేశారు.
అలాంటి మర్రి సుబ్బారెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఈయనని సస్పెండ్ చేయమని కూడా అధిష్టానానికి ఒక సిఫార్సు అయితే చేశారు. అయితే అధిష్టానం కూడా ఆ సిఫార్సు మీద ఎలాంటి విచారణ చేపట్టకుండా కూడా సస్పెన్షన్ అయితే చేయటం జరిగింది. అందువలన ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఒక సీనియర్ నాయకుడు కనీసం విచారణ జరిపి అసలు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఒక విచారణ జరపకుండా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి చెప్పారని సస్పెన్షన్ చేయటం వలన అయితే నిన్న వారు ఉన్న ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మూకుమ్మడిగా అయితే రాజీనామాలు చేయటం అయితే జరిగింది. మురళి, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కీలక నేతలు అందరూ కూడా యాక్టివ్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎంత హుషారుగా కార్యకర్తలు సీనియర్ నేతలు అందరూ పార్టిసిపేట్ చేశారో తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కార్యకర్తల అయోమయం, సీనియర్ నేతల మౌనం ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు అధిష్టానం దీన్ని ఎలా డీల్ చేస్తుంది సత్య? ఎస్ మురళి, గవర్నమెంట్ ప్రైవేటీకరణ అంటే మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక ర్యాలీ కూడా నర్సరావుపేట పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు అయితే చేశారు. దాంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత జోష్ అనేది నెలకొంది. ఎక్కడా చూడని విధంగా సుమారు 5,000 మందితో అయితే ఒక కార్యక్రమం చేశారు. ఇంకా అలాగే ఇక్కడున్న కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అయితే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. అయినా కానీ ఇక్కడ మరి ఎవరైతే సస్పెండ్ చేయబడ్డారో ఆ మర్రి సుబ్బారెడ్డి సస్పెండ్ చేయటం వల్లే ఇంత తీవ్రమైన వ్యతిరేకత అనేది అయితే అక్కడ ఉన్న కార్యకర్తల్లో కానీ అక్కడ ఉన్న నాయకుల్లో కానీ కనపడుతుంది. కానీ అధిష్టానం మాత్రం వారిని ఇప్పటికే పిలిపించుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మేము మాట్లాడతామని కూడా రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డితో అయితే వారైతే సంప్రదిస్తున్నారు. ఇవాళ అందరూ ఎవరైతే రాజీనామా చేశారో ప్రజాప్రతినిధులు అందరూ కూడా తాడేపల్లిలోని వైవి సుబ్బారెడ్డితో అయితే భేటీ అయ్యి వారికి ఉన్న సమస్యలు అయితే వారు తెలియజేయడానికి కూడా అందరూ తరలి వెళ్ళేది అయితే ఇక్కడ ఉన్న సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. సత్తెనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నేతల మధ్య ఇటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటువంటి పరిస్థితులు కావచ్చు, కొంతమంది కీలక నేతల రాజీనామాలకు సంబంధించి కూడా అసలు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, అధిష్టానం ఏం చేస్తోంది, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చిన్న చిన్న అంశాలని కూడా అధిష్టానం దాకా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఎవరికి వారే వర్గాలుగా విడిపోయారా, లేకపోతే ఆధిపత్య పోరేమైనా నడుస్తోందా? దీనికి సంబంధించి పార్టీకి తీరని నష్టం అని అయితే కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం వద్దకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనంటే నిజంగా అధిష్టానం దీని మీద ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజుపాలెం మాజీ సర్పంచ్ మర్రి సుబ్బారెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో వ్యతిరేకిస్తూ కూడా పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది అనంటే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గందరగోళం, అయోమయంలో ఉన్నటువంటి ప్రస్తుత బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.